ఇటు టోపీ ముట్టుకోతే నేను చెప్పాను, టోపీ ముట్టుకున్నావు చంపేస్తాను. చెల్లెలు నవ్వులాడు టోపీ తీస్తే దానికి ఎందుకు ఇంత రాదంట. టోపీ లేకపోతే ఏం జరుగుతుందో వీళ్ళకేం తెలుసు. వీడేమైనా తెలుసా మీకు? రే వీడి బీరాగాడు తమ్ముడురా. వీడి బొమ్మ నీ దగ్గర ఎందుకుంది? ఇది వెంటనే మూసిపెట్టాను నాయనా. గుణ, ఇందులో ఏమేమి కొనాలి? పోయిన వారం కాచిగూడలో ఒక రౌడీ హత్య గురించి న్యూస్ వచ్చిందే, అది వేడి చేసిందే. ప్రాబ్లం ఏంటి శివా? వాళ్ళు పచ్చి నెత్తిరి తాగేవాళ్ళరా? నువ్వు అని వెతుకుతున్నావు అని తెలిస్తేనే నిన్ను లేపేస్తాడు శివా. వాడు కనుక నా చేతికి దొరికాడు. నీకు అసలు బుద్ధుందా? ఇక్కడ ఎందుకు వచ్చావు? కెమెరా తీసావు. ఈ పని నా చేతిలో చచ్చుంటావు కదరా. చెప్పరా, ఎందుకు వచ్చావు ఇక్కడికి? అదే కేసు పని మీద. ఏంట్రా కేసు? నీ కేసే పెద్ద కేసులో ఉంది. మీ అన్న లేపేసరికి బయట రాదని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? సరేరా, రే కొండ్రా, రా రా. కొంచెం లేట్ చేస్తుంటే నిన్నే లేపేసేవాళ్ళం. టెన్షన్ పెట్టేసావు కదా. తీరబడి ఏంట్రా వీడిని వేసు తిరుగుతున్నావు? వీడు అన్న మ్యాటర్ ఏమైంది? కుర్రాళ్ళు ఆ పని మీద ఉన్నారన్నా, రాత్రిలో వేసేస్తారు. వీడన్నా కామెడీ చేస్తాడు. టోపీ వేసుకోకుండా వచ్చాడు, అందరం చుట్టుముట్టేశాం. చచ్చి ఉండేవాడు, జస్ట్ మిస్. చేతిలోనే పోయేవాడు. నేను ఇప్పుడే వస్తాను. రారా. రేయ్ నిన్నేరా, కొంచెం భద్రంగా ఉండు. సరేనా? సరే. రా. అదే 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 టార్చర్ టార్చర్ పెట్టేస్తాందిరా. కర్మకాలి పక్కన పడుకున్నా. నువ్వు అమ్మాయి విషయంలో ఎక్స్పర్ట్ కదా, అందుకే నీతో చెప్దామని. అన్న ముందెలాగా ఇవన్నీ మాట్లాడలేము, అసహ్యంగా ఉంటుంది. అందుకే ఇలా పక్కన తీసుకొచ్చాను. దుబ్బేస్తోందిరా, హింస తట్టుకోలేకపోతున్నాను. సరేరా, బీరేసుకుంటూ మాట్లాడదాం. పద పద. ఏంటి ఇంకా ఈ గుణ ఫోన్ చేయలేదు? వేసేసాడా లేదా? ఈ షీలా ఉందే, మల్లికతో మాట్లాడితే టెన్షన్ అవుతుంది. ఆ మల్లిక షీలాతో మాట్లాడుతున్నానని టెన్షన్ అయ్యి టార్చర్ పెడుతోంది. పోనీ ఇద్దరిని మెయింటైన్ చేద్దాం అనుకుంటే వల్ల కావట్లేదే. నువ్వే నాకు హెల్ప్ చేయాలి. ఒకేసారి నలుగురు మెయింటైన్ చేస్తున్నావుగా, నేను ఇద్దరిని మెయింటైన్ చేయాలి. అందుకు నువ్వే నాకు ఐడియా చెప్పరా మావా. హలో మామా, హరీష్ మాట్లాడుతున్నారా? హరీషా? చెప్పరా, ఏంటి విషయం? సింగపూర్ నుంచి చెట్టు వచ్చిందిరా, నేను వెంటనే చూడాలంటుంది. త్వరగా రా. చింటూ వచ్చిందా? అవును. ఇవాడే చూడాలా? అవునరా మామా, ఇవాడే చూడాలంట.
ఉన్నట్టుంది. ఎక్కడుందిరా? మా అన్నని వేసేసి ఉంటారా? రే ఈ మ్యాటర్ని స్ట్రైట్ గా వీరని డీల్ చేస్తున్నారు. నువ్వెందుకు భయపడుతున్నావు? ఈ కాన కొడుకు గురించి ఏం ఆలోచించకరా, మన విషయానికి రా. ఆ అమ్మాయి మ్యాటర్లో ఏమైనా కేసు అయితే నువ్వే డీల్ చేయాలి. ఎంతమంది వెతుకుతున్నారు? ఒక్కడి కాదు ఇద్దరు కాదు, 40 మంది. అమ్మా అమ్మా, ఏంట్రా? నా టోపీ చూసావా? అదే అదే నాకు తెలుసు, అదే టార్చర్ టార్చర్ పెడుతోంది. హలో, మావా, నా టోపీ కనపట్లేదురా. ఇంత లేటుగా చెప్తావేంట్రా? రే మావా, వాడు టోపీ పెట్టుకున్నా వాడిని వదలదు. వేసేవాడిని వేసేవాడిని. నాకు పిచ్చ టెన్షన్ గా ఉంది మావా. దూరంగా ఉన్న నీకే టెన్షనా? వాడిని రేపేశానని చెప్పిన తర్వాత నేను సంతోషంగా ఉండగలను మావా. ఫోన్ పెట్టే. ఏంట్రా ఏసీ బార్లో చెమట్లు? బీరేస్తున్నాం కదా. బీరేస్తే చెమట పోస్తుందా? ఒకటికి వస్తుంది కదా. ఒకటికి వస్తే చెమట పోస్తుందా? వెళ్ళొచ్చేస్తాను రా. ఏంటి మావా, ఎక్కడ పరిగెడుతున్నావు? సరుకు చాలేదా? సైడ్ డిష్ చాలేదా? చెప్పరా, నేను కొనిస్తా. రేయ్. చెప్పరా, నీకు నా తమ్ముడికి ఏం సంబంధం? నన్ను ఎందుకు చంపడానికి వచ్చారు? అశోక్ నువ్వు హింసిస్తున్నావట. నేను ఇంట్లో లేపడానికి ట్రై చేశాడు, కానీ నువ్వు ఎలాగో మిస్ అయ్యావు. మీరిద్దరూ ఒకేలా ఉండడం వల్ల మర్డర్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ రాకూడదని టోపీ గుర్తుగా పెట్టుకున్నావు. మర్డర్ చేయడానికి గుర్తు టోపీ అట్రా? వాడు టోపీ తీరని ముండికేసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. వీడు ఇంకా చాలేదా? ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు ఏంటి? హలో అన్నా, చెప్పన్నా. హలో అన్నా, చెప్పన్నా. మావా, నేనే గుణాన్ రా. రే మామా, మా అన్నయ్య వేసావా? ఏంటి ఏంటి మా అన్నయ్య నుంచి ఫోన్ చేస్తున్నావు? ఏసన్ రా. రే సంతోషమైన విషయాన్ని బాగా నవ్వుతూ చెప్పరా, ఎందుకు ఏడుస్తూ చెప్తున్నావు? ఏసన్ రా. గుడ్. సరే, ఎక్కడున్నావు? ఇంట్లోనే రా, ఇంకెక్కడ ఉంటాను? సరే, నువ్వెక్కడున్నావు? మామా, పవర్ ప్లాంట్ దగ్గర ఉన్న కొత్త బిల్డింగ్ లో ఉన్నాను. వెంట బయలుదేరి వచ్చి ఇదిగో ఇదిగో, వెంటనే వస్తున్నాను మామ, వెంటనే వస్తున్నా.